నమస్కారం భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. యుగాగ్రగణ్యంగా ఆదియుగం కృతయుగం నిలిచి 4 పాదాల మీద నడిచింది. ముచ్చటగా 3 పాదాల మీద నడిచి త్రేతాయుగం రామరాజ్యంతో భాసిల్లింది. రెండుగా ధర్మాధర్మాలు ద్వాపర్యంలో సాగగా కలియుగంలో ఒంటి పాదం మీద ధర్మం కొనసాగుతోంది. కలుషిత కల్మష యుగంగా పేరొందిన కలియుగంలో చెడ్డది పైచేయి అవుతుంది. మంచి వచన దగాలకు గురవుతుంది. చేతకానితనంగా మంచి మిగిలిపోతోంది. కృత త్రేత ద్వాపర యుగాల్లో భగవంతుడే అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు. అక్కడక్కడ అడపాదడపా ఉండే అసుర గణాలను అంతమొందించాడు. ఇప్పుడు అసుర గుణ సంపన్నులు తప్ప అసుర గణాలు ఎక్కడా కనిపించవు. రాక్షసుల్లో కొమ్ములు కోరలు పెట్టుకుని దుష్ట దుర్మార్గ చర్యలకు పాల్పడేవారు కనిపించారు. సుందర రూపంలో తీయటి మాటలతో నిలువునా ముంచేసే కంటకుడు ఇంటింటా ఉంటున్నాడు. అందుకే ఇప్పుడు దుష్ట శిక్షణ కంటే శిష్ట రక్షణపై దైవం దృష్టి. అందుకే పాప కార్యాల జోలికి వెళ్లకుండా ఒకవేళ పాపకర్మలకు పాల్పడితే పరిహారంగా చేపట్టే వ్రతాలు ఎన్నో కలియుగంలో ఉన్నాయి. స్మరణ మాత్రంతో వ్రతాచరణలతో పాప ఫలాలు దూరం చేసుకోవచ్చని ఆధ్యాత్మిక గురువు చెబుతున్నారు. భాద్రపద మాసంలో ఎన్నో వ్రతాలు ఉన్నాయి. ఇదే కాక పితృదేవతారాధన పర్వదినాలైన మహాలయ పక్షాలు ఈ మాసంలోనే వస్తాయి. జన్మనిచ్చేవారు, జన్మానికి కారణమైన వారు, సుబుద్ధులు, విద్యా వినయ సంపన్నులు, సహృదయులు, సద్గుణశీలురు, సదాచార సంపన్నులు అయితే వారికి ఉత్తమ సంతానం కలుగుతుంది. తద్వారా ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. కామ క్రోధ మద మాత్సర్య గుణాలలో అంతర్గత శత్రువులైన హరిషడ్ వర్గాలకు వశమై ఆ గుణాలతో సంతును కట్టే ఆ రకమైన సంతానమే కలిగి అసురగుణ సమాజం ఏర్పడుతుంది. కశ్యప మహాముని ఉత్తమోత్తమ మహర్షి. ఆయన సతీమణుల్లో ఒక్కొక్కరు ఒక్కో రకం. అందుకే దేవతాగణాలు, రాక్షస గణాలు, సర్పగణాలు, గరుడ గణాలు, ఇలా మంచి చెడ్డ గుణాల సంతు పుట్టుకొచ్చింది. ఒంటి పాదంపై నడుస్తున్న కలియుగం నేరఘోరాలమయంగా మారింది. అందుకే దైవ నిరంతర నామస్మరణ పలు వ్రతాచరణలు చేపడితే ఈ కలిమాయ నుంచి ఉపశమనం కలుగుతుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. కృతయుగంలో ధర్మో రక్షతి రక్షితః అనే సూక్తితో పనే లేదు. ఎందుకంటే ఆ యుగంలో అందరూ ధర్మాన్ని కాపాడినవారే. దాదాపు అందరూ ఋషి పొంగువలే. ధర్మాన్ని కాపాడాలని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేనివారే. అందుకే కృతయుగం సత్యయుగం, ఆచరణీయ యుగంగా ఆదియుగంగా పేరొందింది. పాప పంకిలంగా మారిన ఒంటికాలి ధర్మపాద కలియుగంలో ఎవరికి వారు విచక్షణా జ్ఞానం ప్రదర్శించి ధర్మ పరిరక్షణకు పాటుపడాలి. లేదంటే అధర్మమనే తాడు పాపమనే భయంకర పాముగా మారి యావత్ సమాజాన్ని భ్రాంతులకు గురిచేస్తుంది. చర్యలకు అనుగుణంగా వచ్చేవే సుఖదుఖాలు, కష్టసుఖాలు, పాపపుణ్యాలు. 84 లక్షల జీవరాశుల్లో ఏది పుణ్యం, ఏది పాపం, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది కర్మం, ఏది మర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది హింస, ఏది అహింస, ఇలా ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనే విషయాలన్నీ సమస్త జీవరాశుల్లో ఒక్క మానవుడికే తెలుసు. అందుకే పాపం చేస్తే పాపఫలాలు, పుణ్యం చేస్తే పుణ్యఫలాలు మానవ సంఘానికి వర్తిస్తాయి. చేతులు కలాక ఆకులు పట్టుకునే మాదిరిగా కాకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబరుచుకునే విధానంలో మానవులు కాలం కరిగిపోకుండా పసిప్రాయం నుండి వృద్ధాప్యం వరకు తమ కర్తవ్యాలు త్రికరణ శుద్ధిగా పాటిస్తూ ఉత్తములుగా కీర్తింపబడాలి. ఉత్తమ సమాజం ఏర్పాటుకు దోహదపడాలి. ఆరోగ్యవంతుడైన మానవుడిలో ఏ సూక్ష్మజీవియో బ్యాక్టీరియానో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ఇతర కణాలు తమ సాయశక్తులా పోరాడి ఆ బాక్టీరియాను తరిమికొట్టడానికి ప్రయత్నిస్తాయి. ఆరోగ్యంపై జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఉంటే బ్యాక్టీరియా సూక్ష్మజీవులు రెచ్చిపోతాయి. సర్వ కణాలు ఓడిపోయి తమ నిస్సహాయత తెలియచేస్తాయి. జీవిని విగతజీవి చేయడంలో బాక్టీరియా సూక్ష్మజీవులు విజయం సాధిస్తాయి. అప్పుడు ఫలం అనుభవించాల్సింది ఆ జీవే. విచక్షణా జ్ఞానం తెలిసి జ్ఞానహీనం ప్రవర్తిస్తే ఇలాంటి ముప్పు వచ్చి పడుతుంది.
పాపపుణ్యాల విషయంలో ఇదే రీతి వర్తిస్తుంది. అకారణంగా కయ్యానికి కాలు దువ్వేవారు, బలవంతులు అని విర్రవీగుతూ బలహీనులు అమాయకుల మీద ప్రతాపం చూపుతూ దారుణాలకు దాష్టికాలకు పాల్పడితే పాపాలను మూటకట్టుకున్నట్లే. ఎంతటి బలవంతుడైనా అమిత బలయుతుడైనా ఆ దేవదేవుడి ముందు దిగదుడిపే. పాపం చేశామంటే చిత్రగుప్తుడు చిట్టా ఎక్కేశామని అర్థం. ప్రతి క్షణం మనం చేసే పాప పుణ్యాలన్నీ పంచభూతాలన్నీ తిలకించి పొల్లు పోకుండా చిత్రగుప్తునికి చెబుతాయని, ఆయువు తీరాక చిత్రగుప్తుడు విచిత్రగుప్తుడు ఆదిగా గల దేవగణాంకవేత్తలు పాప పుణ్యాలు సమవర్తి యమధర్మరాజుకు తెలియచేస్తాడని, ఆయా జీవులు పాపపుణ్యాలకు అనుగుణంగా శిక్షలు వేస్తాడని, నరక యాతనలు అనుభవించాక క్షుద్ర జన్మలు వస్తాయని మన పురాణాలు తెలియచేస్తున్నాయి. పురాణ పెద్దలు ఈ విషయాన్ని తేటతెల్లంగా చెబుతూ ఉన్నారు. ధర్మబద్ధ కార్యాలు, మంచి పనులు, పుణ్యాలు ఇవి సత్కర్మ ఫలాలను అందిస్తాయి. పుణ్యం చేయడం వల్ల ఆనందం కలుగుతుంది, అదృష్టం వరిస్తుంది, ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. పాపాల వల్ల బాధలు, కష్టాల, ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతరులకు సాయం చేయడం పరోపకారం పుణ్యం, ఇతరులను బాధ పెట్టడం పాపం. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసం, మహాభారత గ్రంథానికి ఎవరు మూలకర్త, రూపకర్త? వ్యాస భగవానుడే ఇవన్నీ రచించాడు. ఆ మహనీయుడు పాపపుణ్యాల గురించి ఇలా చెప్పాడు: శ్రూయతాం ధర్మం సర్వస్వం యదుక్తం గ్రంథకోటిభి పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మనం ముందే చెప్పుకున్నది ఇదే. పరులకు సహకరించడం పుణ్యం, ఇతరులను బాధ పెట్టడం పాపం. దీని అర్థం అదిమాట. పరోపకారం పుణ్యమని, ఇతరులను బాధ పెట్టడం పాపమని విదితం అవుతోంది కదా. నిప్పును ముట్టుకుంటే కాల్చి బాధ పెడుతుంది. తప్పు చేస్తే చెడని పదార్థం మాదిరి ఆ పాప పని వెన్నాడుతూ ఉంటుంది. విచక్షణాగుణం కలిగిన వివేకవంతమైన మానవులు తమ దర్పాలు, అధికారాలు అభాగ్యులు, అనాథల మీద చూపించి తమలోని అంతర్గత శత్రువుల ఆదేశాలకు అనుగుణంగా ప్రవర్తిస్తే ఆ పాప ఫలాలు అనుభవించక తప్పదు. అందుకే వివేకవంతమైన జన్మ పొందిన మానవులు వివేకరహితంగా ప్రవర్తించి పాపపు చట్టంలో చిక్కుకోకూడదని పెద్దలు చెబుతున్నారు. మంచి మానవత్వాలతో మెలగాలని, పాడు పనులకు దూరంగా ఉండి పుణ్యకార్యాల్లో పునీతమవ్వాలని అంటున్నారు. పాపపుణ్యాలు చేసేది మనమే అయినా చేయించేది మనలోని అంతర్గత దుర్గుణాలు. అవే అరిషడ్ వర్గాలు. ఆ అరిషడ్ వర్గాలను మనం వశం చేసుకోవాలే తప్ప మనం వాటి వశం కాకూడదు. అరిషడ్ వర్గాలను జయించగలిగితే మనం పుణ్యాల తీరానికి చేరినట్లే. పుణ్యఫలాలు కైవసం చేసుకుంటే పుణ్యలోకాలకు, జన్మరాహిత్యానికి, దైవేక్యానికి మార్గం సుగమం చేసుకున్నట్లే. దీనికి భిన్నంగా వెళితే నానా నరకాలు, బాధలు, శోకాలు, క్షుద్రజన్మలు. అందుకే ఉత్కృష్టమైన మానవ జన్మను సార్థకం చేసుకోవాలని పురాణ పెద్దలు చెబుతారు. మానవ జీవితం మహా ఉంటే 100 ఏళ్ళు. అది శతమానం భవతి దీవెనలు ఫలించిన వాళ్ళు. లేకుంటే అంతకుముందే తనువును చాలించాల్సి ఉంటుంది. ఈ యోగం అందరికీ ఉంటుందా అంటే ఉండదనే చెబుతాం. అర్ధాయుష్కులు, అల్పాయుష్కులు ముందే కానరాని లోకాలకు వెళ్ళిపోతూ ఉంటారు. పూర్ణాయుష్ ఉందనుకున్న ఇందులో నిద్రభాగం తీసివేస్తే జీవిత భాగం సగమే ఉంటుంది. అందుకే ఏ చిన్న పాపం చేయకుండా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నీతి, నిజాయితీ, మంచి, మర్యాద, పరోపకారం, దైవారాధన, ధర్మభావనలతో మెలిగి పుణ్యకార్యాల్లో తరిస్తే పుణ్యాన్ని మూటగట్టుకున్నట్లే. ఇహపర సౌఖ్యాలకు మార్గం సుగమం చేసుకున్నట్లే. 6 అంతర్గత శత్రువులే అరిషడ్ వర్గాలు. హిందూ పురాణాల ప్రకారం మానవుడు ముక్తి సాధించే క్రమంలో ఈ 6 అంతర్గత శత్రువులను జయించాల్సి ఉంటుంది. పాప హేతువులైన అరిషడ్ వర్గాల చట్టంలో చిక్కుకుంటే భవిత అంధకారమయం అవుతుంది. దేహ త్యాగం అనంతరం పాపఫలాలు అనుభవించాల్సి ఉంటుంది. నరక బాధల అనంతరం నానా క్షుద్రజన్మలు ఎత్తాల్సి ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలే అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికైనా దిగజార్చేస్తాయి. మనిషి పతనానికే కాకుండా ప్రకృతి వినాశానికి కారణభూతం అవుతాయి. ఇందులో కామం అంటే మితిమీరిన కోరిక,
కోరిక అనేది సహేతుకంగా ఉండాలి. ఏ శాస్త్రం చెప్పినా సహేతుక కోరిక ఉండి తీరాలి. ఆ కోరిక తీరడానికి సమర్థవంతమైన ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం ఫలించి కోరిక తీరాక మరో సమంజసమైన కోరిక ఉండాలి. దానికి తగిన ప్రయత్నం, ఆ ప్రయత్నానికి తగిన ఫలం ఉండాలి. ఇందుకు వ్యతిరేకంగా మితిమీరిన కోరికలు, కోరరాని కోరికలు కోరుకుని అడ్డదారుల్లో పాపమార్గాల్లో వెళితే అరిషడ్ వర్గాల్లో మొదటిదైన కామం మన పాలిట శాపమై కూర్చున్నట్లే. రెండోది క్రోధం. కారణహితంగానైనా కోపం మితంగా ఉండాలి. ఇక కారణరహితంగా అకారణంగా క్రోధజ్వాలలో వెళ్ళగక్కేసి సమాజం అంతా అతలాకుతలం చేసేస్తే కోప పాపం మహాశాపంలా మారి మనల్ని పట్టి పీడిస్తుంది. పిసినారితనం, స్వార్థం, లోభపాపంగా పేరొందింది. ఇక ఆకర్షణ, వలపు కారణాల వల్ల పతనావస్థకు దిగదార్చేది మోహం. అహంకార గుణం మదం, ఈర్ష్య, అసూయ, పగ, మాత్సర్య గుణకోవకు చెందుతాయి. సృష్టిలో సమస్త జీవరాశులకు మూలపురుషునిగా కశ్యప ప్రజాపతిని చెబుతారు. కశ్యపుడి పలువురు సతీమణులతోనే ఈ సృష్టిలోని సమస్త జీవరాశులకు జన్మ కలిగినట్లు పురాణాలు చాటి చెబుతున్నాయి. కశ్యపుడి భార్యల్లో మంచి గుణాలు కలవారి సంతతిగా దేవగణాలు, మనుష్యగణాలు, పక్షిగణాలు, వృక్షగణాలు పుట్టగా అసురగణాలు, రాక్షసగణాలు అసూయ, ద్వేష ప్రవృత్తి గల సతీమణుల ద్వారా ఉద్భవించినట్లు తెలియవస్తుంది. ఏ తల్లిదండ్రులైనా అసుర గుణాలు తమ దరిదాపులకు చేరకుండా అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకునేలా ప్రవర్తిస్తే ఉత్తమ సంతతి కలుగుతుంది. తద్వారా ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. ఇందుకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఉంటే అసుర గుణాలు కలిగి ఉండే రాక్షస గణాలు తయారై సమాజం అంతా రాక్షస మూకలతో నిండిపోతుంది. అప్పుడు ధర్మానికి నిలువ నీడ లేకుండా పోతుంది. ధర్మానికి అధర్మం జరిగితే అంతా చెడు కీడే. ఆ పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. 6 నెలల ఉత్తరాయణం పుణ్యకాలంగా దేవతాగణాల ఏకదినంలో పగటిపూటగా చెబుతాం కదా. మరి దేవగణాల రాత్రి 6 నెలల దక్షిణాయనంలో అంధకార చీకట్లకు చెక్ పెట్టేలా ఎన్నో పండుగలు వస్తాయి. శూన్యమాసం సైతం దేదీప్యమానంలా వెలిగిపోయే మాసం భాద్రపద మాసం. ఎన్నో వ్రతాలకు ఆలవలంగా ఉంది. సూర్య భగవానుడు సింహ కన్యా రాశుల్లో సంచరించే కాలం. వర్షాలతో చక్కగా జలసిరులు కలిగి పుష్కలంగా పంటలకు అవకాశమైన ఋతువు వర్ష ఋతువు. మనస్సును రోగ మార్గం, భోగ మార్గం వైపు మళ్లించకుండా ఆధ్యాత్మిక శక్తి మార్గంపై కేంద్రీకరించడానికి వ్రతాలు ఆచరించాలని పెద్దలు తెలియజేస్తున్నారు. పాపాలు, ధర్మరహిత కార్యాలు, అధర్మపు ఆలోచనలు, కలియుగ ఒంటిపాద ధర్మం వల్ల ఇవన్నీ సహజంగానే సంతృప్తం అవుతున్నాయి. దైవ ధ్యానం, దైవనామస్మరణ, సదాచార గుణాలతో ముందుకు వెళ్ళాలి. వీటికి అడ్డంకులు సంభవిస్తే పాపపు కార్యాలు అప్పటికే జరిగిపోయి ఉంటే దీనికి ఏం చెయ్యాలి? పశ్చాత్తాపడి ఆ పాపకార్యాలకు దూరంగా ఉండాలని, తిరిగి ఎప్పుడూ ఆ పాప పనులు చేయకుండా ఉండాలని చెబుతారు. అయితే చేసిన పాపం చెడని పదార్థంలా, సంచిత కర్మల జన్మజన్మలా వెంటాడుతూ ఉంటే ఏం చేయాలి అంటే, కలియుగంలో అత్యావశ్యకమైన దైవనామస్మరణ చేస్తూనే పూజలు, వ్రతాలు, నోములు చేయాల్సి ఉంటుంది. మానవుల ఏడాది కాలంలోని ప్రథమార్ధ 6 నెలలు ఉత్తరాయణంగా కాగా మిగిలిన 6 నెలలు దక్షిణాయనంగా పిలుస్తారు. దేవతల ఏకదిన కాలంలోని ఉత్తరాయణం పగలు కాగా దక్షిణాయనం రాత్రి. ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా పిలిచినట్లుగానే దక్షిణాయనాన్ని పండుగలు, పర్వదినాల కాలంగా పిలుస్తారు. దైవ పండుగలతో పాటు పితృదేవత ఆరాధనలు దక్షిణాయనంలో విశేషంగా వస్తాయి. శూన్యమాసాలుగా ఉండి పవిత్ర మాసాలుగా కొన్ని కీర్తింపబడతాయి. సమస్త భువన భాండాలకు ఆది పండుగైన వినాయక చవితి, ఆదిగా గల ఎన్నో పండుగలు, పితృదేవతల మహాలయ పక్షాలు వచ్చే మాసం భాద్రపద మాసం. ఈ మాస వైశిష్టాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియవస్తాయి.
చాంద్రమానం ప్రకారం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో పౌర్ణమి తిథి వచ్చే మాసాన్ని భాద్రపద మాసంగా పిలుస్తారు. సూర్యభగవానుడు సింహ కన్యారాశుల్లో సంచరిస్తున్నప్పుడు ఈ మాసం వస్తుంది. శూన్యమాసం మూఢాలలో వివాహాలు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలను చేపట్టరు. అయితే కొన్ని వ్రతాచరణలు నిర్భయంతరంగా చేపట్టవచ్చునని పురాణ శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. శూన్యమాసం అంటే దైన్యమాసమని, దీనంగా ఉండాల్సిన మాసం అని కాదు. మన పూర్వీకులు పెద్దలు ఏ పని చేసినా ఆలోచన రహితంగా చేయలేదు. అందులో ఎంతో సూక్ష్మార్థం, అంతరార్థం కనిపిస్తాయి. ఏ పెద్దలైతే ఆలస్యం అమృతం విషం అన్నారో ఆ పెద్దలే నిదానమే ప్రధానం కూడా అన్నారు. ముందు వెనుకలు ఆలోచించకుండా ఏ పని చేయవద్దని కూడా అన్నారు. సమయం, సందర్భం, కాలం, పరిస్థితులు అన్నీ పరిగణలోకి తీసుకుని ఆయా సామెతలు అన్వయింపచేయాలి అనేది పూర్వపు పెద్దల ఉద్దేశం. శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు. భాద్రపద వర్షాలు ఎంత భారీ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. వర్షాల ప్రభావంతో సూక్ష్మజీవులు ప్రబలుతాయి. దీంతో జనాలు అనారోగ్యాలు, అంటువ్యాధులకు, వైరల్ జ్వరాలకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. కొందరు రోగ నిరోధక శక్తితో నిలదొక్కుని ఉండవచ్చు కాక, అయితే అందరినీ చల్లగా చూడాలంటే కావాల్సింది దైవశక్తి. అందుకే వర్షాకాలం వచ్చిందంటే గ్రామసీమల్లో గ్రామదేవతలను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. చల్లని తల్లుల దీవెనలతో గ్రామాలు చల్లగా ఉంటాయని గ్రామీణ ప్రాంత ప్రజలు అమ్మవార్లను విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. ప్రకృతి వ్యతిరేక శక్తులను అధిగమించేందుకు భాద్రపద మాసంలో శక్తి ఆరాధన, జపాలు, ఉపాసనలు చేస్తూ ఉంటారు. ఈ మాసంలో ప్రత్యేకంగా చేసే వ్రతాదులు కొన్ని ఉన్నాయి. హరితాళిక, ఋషి పంచమి, లలితా షష్ఠి, లలితా సప్తమి, రాధాష్టమి, అవిధ నవమి ప్రధానమైనవి. ఇదే రీతిలో దశావతార వ్రతం, పరివర్ధిని ఏకాదశి, వామన ద్వాదశి, అనంత పద్మనాభ చతుర్దశి, గణేష చతుర్దశి తదితరాలను భక్తులు విశేషంగా ఆచరిస్తారు. వర్ష ఋతువులో ఏ పనిపైనా అంతగా ఆసక్తి ఉండదు. ఈ సమయంలో మనస్సు భోగమార్గం, రోగమార్గం వైపు మళ్లకుండా చూసుకుని ఆధ్యాత్మిక శక్తి మార్గంపై దృష్టిని కేంద్రీకరించాలి. ఇందుకు ఉత్తమోత్తమమైన మార్గం వ్రతాలను ఆచరించడమే. వ్రత ఆచరణతో శక్తి పెంపొందుతుంది. వ్రత ఆచరణకు చక్కని మాసంగా భాద్రపద మాసాన్ని సైతం చెబుతారు. భాద్రపద మాసంలో భూ గురుత్వాకర్షణ శక్తికి, సౌమ్యగుణ సంపన్నుడైన సోముడి ఆకర్షణ శక్తికి నడుమ వ్యత్యాసం ఏర్పడుతుంది. ఈ స్థితిని అధిగమించేందుకు గణపతి నవరాత్రులు ఆవశ్యకతను వివరిస్తాయి. గణేష శక్తిని భూమ్యాకర్షణ శక్తిగా పెద్దలు చెబుతూ ఉంటారు. చంద్ర ప్రభావంతో భూ వాతావరణంతో పాటుగా మనసులు కల్లోలంగా ఉంటాయి. అందుకే మూలశక్తి చైతన్యాన్ని ఉపాసించే మాసంగా భాద్రపద మాసాన్ని అభివర్ణిస్తారు. భాద్రపద మాసంలో రాధాష్టమి వస్తుంది. పవిత్ర ప్రేమకు చిహ్నంగా ఉండే ఈ రోజున రాధాకృష్ణులను పూజించాలి. రాధాష్టమి వేడుక చేసుకుంటే సంసార సౌఖ్యం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెంపొందుతుందని పురాణ పండితులు చెబుతున్నారు. స్త్రీలు సౌభాగ్యం కోసం భాద్రపద మాసంలో చేసే వ్రతాలు ఎన్నెన్నో. ఇందులో హరితాళిక వ్రతం, సువర్ణ గౌరీ వ్రతం ప్రధానమైనవి. 16 కుడుముల తద్ది వ్రతంలో 16 కుడుములు శివపార్వతులకు నైవేద్యంగా సమర్పించాలి. భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు ఆచరించేది ఉండ్రాళ్ల తద్ది పండుగ. ఈ వ్రతంలో భాగంగా కన్యలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతా పూజ చేస్తారు. ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడతారు. ఆడపిల్లలు ఊయల్లో ఊగడం ఉండ్రాళ్ల తద్ది అట్ల తద్దిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భాద్రపద మాసానికే కాకుండా యావత్ పండుగలకు ఆది పండుగగా మనం నిర్వహించుకునేది వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి పండుగే వినాయక చవితి పండుగ. ఏ పూజ అయినా వ్రతమైనా ప్రారంభించాలంటే తొలుత వినాయక పూజ చేయాల్సిందే. ఆది పూజలు అందుకునే గణనాథుడికి ప్రథమ పూజ చేయకుండా ఏ వ్రతం, కార్యం, నోము ఏది నిర్వహించినా అది ప్రయోజన రహితమే. ఇక సాక్షాత్తు వినాయకుడి పండుగే వస్తే, గణేష్ చతుర్థి వస్తే పసుపు వినాయకుడి ప్రథమ పూజలు చేసి అసలు వినాయక పూజలోకి వెళ్ళాలి.
ఆది కాలంలో మట్టి వినాయక పూజలే జరుగుతూ ఉండేవి. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్స్, రంగు వినాయక విగ్రహాలు, భారీ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి వేడుకలు చేసుకోవడం అనంతర కాలంలో కాలక్రమేణా ప్రాచుర్యం పొందింది. పర్యావరణానికి చేటు కలిగిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కెమికల్స్, రంగు వినాయక విగ్రహాలపై చాలామంది శ్రద్ధను ఇప్పుడు తగ్గించేస్తున్నారు. మట్టి వినాయక విగ్రహాలతోనే వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని అందరూ సమష్టి నిర్ణయం తీసుకుని ఆ బాటలోనే ముందుకు వెళ్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ప్రకృతిలోని 21 చెట్ల పత్రాలు, పుష్పాలు, పసుపు, కుంకుమలతో శాస్త్రబద్ధంగా వినాయక చవితి పూజను నిర్వహించాలి. వ్రత కథ అనంతరం కథ అక్షంతలు తప్పనిసరిగా శిరస్సుపై వేసుకోవాలి. ఉండ్రాళ్ళు, కుడుములు వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి. పూర్వకాలంలో సత్యహరిచంద్రుడు అష్టకష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో గౌతమ మహర్షి హరిచంద్రుడికి ఈ వ్రతం చేయమని సలహా ఇచ్చాడట. హరిచంద్రుడు ఈ వ్రతం చేయడం అన్ని కష్టాల నుండి బయటపడడం జరిగిందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ వ్రతం ఆచరించిన వారు తప్పక నూనె గింజలు దానం చేయాలని, ఇలా చేస్తే వ్రత ఫలం ద్విగుణీకృతం అవుతుందని పురాణ ప్రముఖులు తెలియచేస్తున్నారు. భాద్రపద శుక్ల ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు వామనావతారం ధరించినట్లు పురాణాలు చాటి చెబుతున్నాయి. ఆ రోజునే మనం వామన జయంతిని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ వ్రతంలో వామన దేవుణ్ణి పూజించి వివిధ నైవేద్యాలు సమర్పించాలని, పెరుగును దానంగా ఇవ్వాలని పురాణ పెద్దలు చెబుతున్నారు. అనంత పద్మనాభ వ్రతానికి ఎంతో పేరుంది. విష్ణుదేవుడికి ఉండే సహస్రకోటి నామాలలో అనంతుడి పేరు ఒకటి. భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు శ్రీహరిని అనంతుడి నామధేయంతో పూజిస్తారు. ఈ సందర్భంగా చేసే వ్రతమే అనంత చతుర్దశి వ్రతం. ఈ వ్రతమే అనంత పద్మనాభ వ్రతంగా పేరుగాంచింది. ఈ వ్రత విశిష్టత, విధి విధానాలను శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు తెలియచేసినట్టు భవిష్యోత్తర పురాణం తెలియచేస్తోంది. పితృదేవతలను సంతృప్తిపరచకుండా దేవతార్చనలు చేసినా ఫలితం ఉండదని పురాణాలు తెలియజేస్తున్నాయి. ధార్మిక పెద్దలు, పురాణ గురువులు తరచూ ఈ విషయాలను తమ బోధనల ద్వారా తెలియజేస్తుంటారు. జీవిత కాలంలో తల్లిదండ్రులను, పెద్దలను చులకనగా, హీనభావంతో చూసినా, అగచాట్లకు గురి చేసినా, ఎన్ని పూజలు, వ్రతాలు ఆచరించినా దైవాశీస్సులు కష్టమే అని ధార్మిక పెద్దలు చెబుతున్నారు. పితృదేవతలను సంతృప్తిపరిచే దేవతారాధనలు చేసేవారికి సర్వపాపాలు పటాపంచలవుతాయని, సర్వశుభాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు. పితృదేవతారాధనకు చక్కని అవకాశం భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షాలు. మహాలయ పక్షాల విశిష్టత ఇప్పుడు చూద్దాం. భాద్రపదం అనగానే అందరికీ ప్రప్రథమంగా గుర్తొచ్చేది వినాయక చవితి పర్వదినమే. చవితి పండుగతో పాటు వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి తదితర ఎన్నో పండుగలు వస్తాయని మనకు తెలుసు. అయితే గతించిన పెద్దలకు ఉత్తమగతులు కల్పించే పితృపక్షాలు భాద్రపద మాసంలో వస్తాయి. వీటినే మహాలయ పక్షాలు అని కూడా అంటారు. దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసంగా భాద్రపద మాసం పేర్కొనడం జరిగింది. చాంద్రమాసం ప్రకారం తెలుగు క్యాలెండర్లో భాద్రపద మాసం 6వ మాసం. ఈ మాసంలో పూర్ణిమ తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల సమీపంలో ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అనే పేరు వచ్చిందట. ఋతువుల పరంగా చూస్తే భాద్రపద మాసం వర్ష ఋతువులో 2వ మాసం. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు తెలియచేస్తున్నాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తల్లిదండ్రులకు, గురువులకు, అతిథులకు దైవస్థానం ఇచ్చారు. పితృదేవతలను విస్మరించి దైవాలకు పూజలు చేసిన ఆ పూజలను దైవం స్వీకరించరని పురాణ ప్రముఖులు, ఆధ్యాత్మిక స్రష్టలు, ధార్మిక గురువులు తెలియచేస్తున్నారు. ప్రత్యక్ష దైవాలుగా ఉండే తల్లిదండ్రులు అత్తమామలను నిరాదరణ గురి చేస్తే ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం ఉండబోదని, పెద్దలపై ప్రథమ విధేయత ప్రదర్శించాలని, ఇలా చేస్తేనే దైవాలు పూర్ణానుగ్రహం కలగజేస్తాయని పెద్దలు చెబుతున్నారు.
ఇక గతించిన పెద్దలకు ఉత్తమ గతులు సిద్ధించడానికి పితృదేవతల ఆరాధనను తప్పక చేపట్టాలి. పితృదేవతల అనుగ్రహం కరువైతే దైవానుగ్రహం సైతం కరువవుతుంది. పితృదేవతల ఆరాధనకు చక్కని అవకాశమైన మాసం భాద్రపద మాసం. ఈ మాసంలోనే మహాలయ పక్షాలు వస్తాయి. భాద్రపద బహుళ పక్షం పితృదేవతల పక్షంగా చెబుతారు. తిరిగి రాని లోకాలకు వెళ్లిన మన పూర్వీకులను స్మరించుకుని వారికి ఉత్తమగతులు ప్రాప్తించాలని కోరుతూ చేసే శ్రాద్ధకర్మలే పితృపక్షాలు. భాద్రపద బహుళ పక్షపు రోజులను మహాలయ పక్షాలుగా చెబుతారు. ఏ తిథిలో వారు గతించారో ఆ రోజున తప్పక పితృకార్యం ఆచరించాలి. పక్షంలోని అన్ని రోజులు పితృదేవతలందరినీ స్మరించుకుంటూ ఈ కర్మకాండలు చేస్తే ఉత్తమోత్తమ ఫలితాలు లభ్యం అవుతాయి. మహాలయ పితృపక్షాల చివరి రోజైన అమావాస్య నాడు శ్రాద్ధకర్మలన్నీ పూర్తి చేశాక పితరుల పేరు మీద శక్తి మేరకు దానధర్మాలు చేయడం చాలా మంచిది. ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం తప్పక కలుగుతుంది. శూన్యమాసం వివాహాది శుభకార్యాలకు నిషిద్ధ మాసంగా పేర్కొనే భాద్రపదంలో ఆచరించదగ్గ వ్రతాలు పూజలు చేసి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవాలి. మహాలయ పక్షాలలో పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించి గతించిన పెద్దల ఆశీర్వాదాలకు కృపకు పాత్రులు కావాలి. ఆధ్యాత్మిక శక్తిని పెంపుదల చేసుకోవడానికి శూన్యమాసాలే సరైన మాసాలని పెద్దలు సైతం చెబుతున్నారు. అందుకే భాద్రపద మాసాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని తెలియచేస్తున్నారు. ఈ మాసంలో పితృదేవతలకు మహాలయ పక్షాలలో భాగంగా సమర్పించే తిల తర్పణాలకు విశేషమైన ఫలం ఉంటుంది. పితృపక్షాల సందర్భంగా గోశాలలకు వెళ్ళి కానీ లేదంటే ఎక్కడైనా గోవులు కనిపిస్తే కానీ గోవులకు గ్రాసం కదలీబల ఫలాలు అందచేస్తే ఆ పుణ్యం వర్ణనాతీతం అని శ్రాద్ధకర్మలు నిర్వహించే పురోహితులు పురాణ ప్రముఖులు తెలియచేస్తున్నారు. పితృపక్షాలు మహాలయ పక్షాలు అనగానే ఏ పురాణ ప్రముఖుడైనా ధార్మిక గురువైనా పురోహిత శ్రేష్ఠుడైనా తక్కువని చెప్పేది మహాభారతంలోని దానవీర సూర కర్ణుని గాథ. దానం చేయడంలో కర్ణుని మించిన వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కానే కాదు. అలాంటి కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో తనువు సాలించాక స్వర్గలోకం చేరితే అక్కడ నరక కష్టాలు ఆయనకు వచ్చి పడ్డాయి. ఇదేం విచిత్రం అనుకోవచ్చు. సువర్ణ రజిత వజ్ర వైఢూర్య రత్నమాణిక్యాలను ఎన్నో కర్ణుడు దానంగా ఇచ్చారు. ఇంద్రుడు మాయాబ్రాహ్మణుడిగా వచ్చి దానం అడిగితే తన సహజ కవచ కుండలాలనే సమర్పించేశాడు కర్ణుడు. ఇలా ఎన్నో దానాలు చేశాడు ఆయన. అయితే పితృకార్యాలు చేయడం మాత్రం మరిచిపోయాడు కర్ణుడు. అన్నదానాలపై దృష్టిని సారించలేకపోయాడు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని కర్ణుడి గాథ వల్ల వచ్చిందేమో మరి. యుద్ధక్షేత్రంలో వీరమరణం చెందిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఏ పురాణ గురువైనా ఈ విషయాన్ని నొక్కి వక్కాణిస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడు స్వర్గం చేరాక దాహార్తి వేసి మంచినీళ్లు తాగబోతాడు. ఆ నీళ్లు గ్లాసు అన్నీ సువర్ణంగా మారిపోతాయి. ఏది తాకితే అది బంగారం వెండి రత్నాభరణాలుగా మారిపోతున్నాయి. భాద్రపద మాసం బహుళపక్షంలో నీకు 15 రోజుల పాటు భూలోకంలో మానవునిగా నివసించే అవకాశం ఇస్తున్నాను. నువ్వు పితృపక్షాలు నిర్వహించి అన్నదానం విశిష్ట కార్యక్రమాలు నిర్వహించి తిరిగి స్వర్గానికి రమ్మని ఇంద్రుడు చెబుతాడు. అప్పుడు నీకు పితృదేవత ఆరాధన పుణ్యఫలాలు దక్కుతాయని చెబుతాడు ఇంద్రుడు కర్ణుడితో. కర్ణుడు ఆ రీతిన భాద్రపద మాస కృష్ణపక్షంలో 15 రోజులు చేసిన పితృపక్షాలే మహాలయ పక్షాలుగా పిలువబడుతున్నాయి.
84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమోత్తమ జన్మ. ఈ ఉత్తమ జన్మ ఎత్తడానికి సకల దేవతా నిలయంగా ఉండే గోజన్మ ఎత్తుతారని, అంత గొప్ప జన్మ కాబట్టి మానవ జన్మను సార్థకం చేసుకోవాలని పెద్దలు చెబుతారు. జన్మానం నరజన్మ దుర్లభం అనేది అమృత సంస్కృత వాక్కు. ఏ జీవికి లేని మాట చక్కని బతుకు బాట, చక్కగా 2 చేతులతో తృప్తిగా నోటిలో పెట్టుకునే ఆహారం, మృష్టాన్న విందు భోజనాలు, హంసతులికా తల్పాలు, పట్టు పరుపుల మీద సుఖనిద్ర, ఇవన్నీ ఒక్క మానవ జాతికి తప్ప ఏ జాతికి ఉంటాయి. అందుకే వైకుంఠపాళి ఆట మాదిరి ఆరుకాశుడు మరొక సర్వ ప్రముఖుడి నోటపడి అధపాతాళానికి దిగి ఎన్నో జన్మనెత్తాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. ఉత్తమ కర్మలు ఆచరించి ఊర్ధ్వలోకాలకు చేరాలి. శతమానం భవతి అన్న పవిత్ర దివెన నిజం చేసి 100 ఏళ్లు నిండు జీవితాన్ని పరోపకారార్థమిదం శరీరం అనే ప్రకృతిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. మాధవ సేవే మానవ సేవ చేస్తూ మూగ జీవాలపై ప్రేమాభిమానాలు చూపిస్తూ పుణ్యఫలాలు సాధించాలి. జన్మరాహిత్యం పొంది దైవైక్యం చెందాలి. ఇది వాళ్ళ భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.